వెలగపూడి సచివాలయం నుంచి లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. సరిగ్గా 9:45 లోకేష్ మంత్రిగా తన తొలి సంతకాన్ని చేయబోతున్నారు. ఆ టైం కోసం అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నట్టుగా మనకి అంటున్న సమాచారం. 4th బ్లాక్ లో లోకేష్ కి ఛాంబర్ని కేటాయించారు. స్వల్ప మార్పులు చేసిన అనంతరం ఆయన ఈ రోజు మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులంతా కూడా లోకేష్ ఛాంబర్కి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా అక్కడ సరదాగా మాట్లాడుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పాలనపై పూర్తి స్థాయిలో ఈ క్షణం నుంచి దృష్టి పెట్టబోతున్నారు మంత్రి లోకేష్. గతంలో 2019లో మంత్రిగా తాను పనులు ఎక్కడ ఆపానో మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెడతారు అని చెప్తున్నారు. ఇక 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక అతిపెద్ద హామీ ఇస్తూ ఉన్నారు. ఆ 20 లక్షల ఉద్యోగాల కల్పన సాధించేందుకు అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా మేము ఉపయోగించుకుంటామని లోకేష్ చెప్పిన విషయం తెలిసిందే. లోకేష్కి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అలాగే ఆర్టీజీ శాఖలు కేటాయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంతకుముందు కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది నారా లోకేష్కి. కానీ కాకపోతే అప్పటి మంత్రి లోకేష్కి ఇప్పటి లోకేష్కి స్పష్టమైన తేడా మనం చూడొచ్చు. అప్పుడు ఎమ్మెల్యేగా గెలవలేదు, ఎమ్మెల్సీగా గెలిచి మంత్రిగా చేశారు. బట్ ఇప్పుడు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి అవుతున్నారు. అండ్ ఆ తేడా కూడా ఏంటంటే ఈ 5 ఏళ్ల కాలంలో పాదయాత్ర చేశారు, అనేక విమర్శలు ఎక్కుపెట్టారు, ప్రచారంలోనూ వాగ్దాటిలోనూ రాటుదేలారు లోకేష్. ఇక గత ప్రభుత్వంలో జరిగిన లోపాలకు సంబంధించి ప్రశ్నలు ఎక్కుపెడుతూ ప్రతి జిల్లా తిరుగుతూ ఆయన షార్ప్ అయ్యారు. ఆ సమస్యల పరిష్కారాలకు సంబంధించి కూడా ఎన్నో సూచనలు చేశారు. అప్పటి నుంచే మేము వస్తాం అధికారంలోకి అన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా అంతకు ముందులాగా ఉండదు, కొత్తగా ఉంటుంది. పూర్తిగా రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయి, నిర్వీర్యమైపోయాయి. సో కాబట్టి వాటి ప్రక్షాళన చేస్తాం, అది ఖచ్చితంగా చూపిస్తామంటూ లోకేష్ పదే పదే చెప్తూ వచ్చారు. తమ ప్రసంగాల్లో కూడా ఈ మాట మళ్ళీ మళ్ళీ అంటూ వచ్చారు. సో కాబట్టి ఈసారి ఖచ్చితంగా నారా లోకేష్ మార్క్ ఇంకా గతసారి కన్నా ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఇంకా ప్రభావవంతంగా ఉంటుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా. సో మరి ఈసారి లోకేష్ ఎలా చేయబోతున్నారు, లోకేష్ మార్క్ ఎలా ఉండబోతుంది అనే దానికి ఇక పునాదిరా ఇప్పుడు పడుతోంది. ఆయన 9:45కి తొలి ఫైల్పై సంతకం చేయబోతున్నారు. ఐటీ విద్యాశాఖ మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపడుతున్నారు. 9:45 అవుతోంది, సంతకం పెడుతున్నారు కూడా. సో ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న మంత్రులు, సచివాలయం ఉండే అధికారులు, మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరూ వచ్చి లోకేష్కి అభినందనలు చెప్తున్నారు, సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇక మరికొద్దిసేపట్లో కేబినెట్ తొలి భేటీ ఉంది. దీని తర్వాత వెంటనే ఇక ఆ భేటీకి హాజరవుతారు. సో మా ముందు చాలా సవాళ్ళు ఉన్నాయంటున్నారు లోకేష్. 9:45 ఎగ్జాక్ట్లీ అనుకున్న టైంకి, ముహూర్తానికి సంతకం చేస్తున్నారు లోకేష్. ఇక బాధ్యతలు స్వీకరించారు నారా లోకేష్. ఉదయమే కొల్లు రవీంద్ర బాధ్యతలు చేపట్టారు. గత కొద్ది రోజులుగా వరుసగా మంత్రులందరూ సచివాలయంలో బాధ్యతలు చేపడుతున్నారు. ఇప్పుడే బాధ్యతలు చేపట్టిన లోకేష్కి అక్కడే ఉన్న అధికారులు, మిత్రులందరూ అభినందనలు తెలుపుతున్నారు. దీని తర్వాత వెంటనే కేబినెట్ భేటీకి వెళ్ళబోతున్నారు లోకేష్. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా చాలామంది మంత్రులు ముందుగానే ప్రమాణం చేస్తారు. కొద్ది మంత్రులు ముహూర్తం చూసుకున్నారు. తర్వాత సచివాలయంలో వాళ్ళ బ్లాకుల్లో మార్పులు చేసుకుని తర్వాత బాధ్యతలు స్వీకరించారు. ఇక ఇవాళ 2 మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. ఉదయం కొల్లు రవీంద్ర, ఇప్పుడు నారా లోకేష్ తన ఛాంబర్లో స్వల్ప మార్పుల అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడే ఫైల్పై సంతకం చేశారు. ఇక ఆయనకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి, మనం లైవ్లో చూస్తున్నాం.